గత కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగి వస్తూ ఉండడంతో పసిడి ప్రియులు ఖుషి అవుతున్నారు. గోల్డ్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మరి గోల్డ్ రేట్స్ ప్రస్తుతం ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. గతేడాది చివరిలో బాగా పెరిగిన బంగారం ధరలు ఈ మధ్య కాలంలో తీవ్ర హెచ్చుతగ్గుల నడుమ కదలాడుతూ ఉండడం మనందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో గత 3 రోజులుగా బంగారం ధరలో క్షీణత కనిపించడం పసిడి ప్రియులకు కాస్త ఊరట కలిగించింది. కొత్త ఏడాది ఆరంభంలోనే బంగారం ధరలు దిగి రావడంతో సామాన్యులు కొనుగోళ్ల బాట పడుతున్నారు. గత 3 రోజుల్లో చూస్తే బంగారం ధరలు ఏకంగా 800 రూపాయల వరకు క్షీణించాయి. వెండి కూడా అదే బాటలో వెళ్తోంది. హైదరాబాద్ మార్కెట్లో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 58,000 పలుకుతోంది. గత 3 రోజులు కూడా వరుసగా 100 రూపాయలు, 250, 400 రూపాయల చొప్పున గోల్డ్ రేట్ తగ్గింది. దీంతో 3 రోజుల్లోనే రేటు బాగా దిగొచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇక బంగారం కొనే ఆలోచనలో ఉన్న వారికి ఇది తీపి కబురు అనే చెప్పుకోవచ్చు. బంగారం కొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే మోసపోయే ప్రమాదం ఉంది. మరి ఈ నేపథ్యంలో బంగారం స్వచ్ఛతతో పాటు మేకింగ్ ఛార్జీలపై కూడా మీకు పూర్తిగా అవగాహన ఉండాలి. మేకింగ్ ఛార్జీల పేరుతో కూడా మోసం జరిగే అవకాశాలు ఉన్నాయని గమనించాలి. ఏడాది అంటే 2024లో బంగారం ధర మరింత పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పెరుగుతూ ఉండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. బంగారం, వెండి ధరలో ఈ ఏడాది 12% మేర రిజల్ట్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు. కాబట్టి తగ్గిన ప్రతిసారి ఎంతో కొంత బంగారం కొని స్టోర్ చేస్తే మీరు ఫ్యూచర్లో లాభం పొందొచ్చు అని చెప్తున్నారు.